VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ సికిందర్, కన్వీనర్ శ్రీకాంత్, కన్వీనర్ దమ్మ రవీందర్, అట్కేటి రవీందర్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించగా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన 327 యూనియన్ స్టేట్ సెక్రటరీ జనరల్ ఇనగాల శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన ఏపీఎస్ఈబీ రూల్స్ తక్షణమే అమలు చేయాలని, స్పాట్ బిల్లర్స్ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి వారందరినీ రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేశారు. 1104 యూనియన్ బాధ్యులు సాయిబాబా మాట్లాడుతూ కార్మికులకు విద్యార్హతను బట్టి తక్షణమే కన్వర్షన్ చేసి రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టీఆర్బీ కేసు రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి చాలన జీతాలతో వెట్టి చాకిరీ చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎంఎస్ రాష్ట్ర సెక్రటరీ శశికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికుల్ని ఆర్టిజన్ గుర్తించి తీరని అన్యాయం చేసిందని మరియు అన్మాన్ కార్మికులను కనీస వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేస్తున్నారని మండిపడ్డారు. మరియు 1535 యూనియన్ నాయకులు వజీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఎన్పీడీఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో పరిధిలోని పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేసి తక్షణమే రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఈశ్వర్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీవీఏఈ జేసీ చైర్మన్, కన్వీనర్, కో కన్వీనర్లు సతీష్ రెడ్డి, సాయిలు, చందారెడ్డి, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్, ప్రశాంత్, వెంకన్న స్టేట్ నాయకత్వం మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు 1947 బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ అమలు చేయడం జరిగిందని, ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి కావున ఆర్టిజన్ కార్మికులందరికీ బేషరతుగా కన్వర్షన్ ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు పరచాలని, అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ తరహాలో పనిచేస్తున్నటువంటి ఆన్ మ్యాన్ కార్మికులకు ఆర్టిజన్స్ గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం తగిన వేతనాలు కల్పించాలని, పై డిమాండ్లు నెరవేరని ఎడల 8వ తేదీ నుండి కార్మికులందరూ సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో మొదటగా కార్మికులు పబ్లిక్ గార్డెన్ నుండి ఎన్పీడీసీఎల్ కార్యాలయం గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చెప్తున్నా. ఎందుకంటే ఈ వేదికను చేయాలంటే అంత ఈజీ టాపిక్ కాదు. ఇంతమందిని గ్యాదర్ చేసి ఇవన్నీ చేయాలంటే మీ యూనిటీయే. ఈ యూనిటీని సాధించే వరకు ఎంతకు పోకండి, ముందుకెళ్ళండి, సాధించుకునే రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. సమస్యల పట్ల ఈరోజు సాయంత్రం వరకు ఈశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. We want
ఇప్పుడైనా కూడా ఇటు మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎందువల్ల చెప్తున్నా ఎందుకంటే ఈ వేదికను చేయాలంటే అంత ఈజీ టాపిక్ కాదు. ఇంతమందిని గ్యాదర్ చేసి ఇవన్నీ చేయాలంటే మీ యూనిటీయే. ఈ యూనిటీని సాధించే వరకు ఎంతకు పోకండి, ముందుకెళ్ళండి, సాధించుకునే రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. సమస్యల పట్ల ఈ రోజు సాయంత్రం వరకు ఈశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆందోళన కొనసాగుతుంది. టీజీఎన్పీ ప్రధాన కార్యాలయం గత 20-25 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న మా యొక్క సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందనే ఒక ఉద్దేశంతో మేము దశల వారీగా యాజమాన్యానికి నేరుగా మరియు లిఖితపూర్వకంగా మా యొక్క సమస్యలు విన్నవించినప్పటికీ పట్టించుకోకుండా కావాలనే తాత్సారం చేస్తూ ఇంకా మా మీద ఒత్తిళ్లకు గురి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము 9 సంఘాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీతో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించుకొని గత నెల 10వ తేదీన మహాధర్నా ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినప్పటికీ యాజమాన్యంలో ఎటువంటి కదలిక రాకపోయినప్పటికీ కావాలనే ఇంకా మా సమస్యలను ఇంకా పెద్దదిగా చేస్తూ చూపిస్తూ ప్రజల దగ్గర మమ్మల్ని విద్యుత్ ఉద్యోగులను అందరినీ కూడా చెడు చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా మాకు అనిపించి చేసేదేమీ లేక మేమందరం కూడా జేఏసీ పిలుపులో భాగంగా దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు మహాధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి 4 కంపెనీల పరిధిలో ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, జెన్కోలో కావచ్చు ప్రతి కార్మికుడు కూడా కదంలోకి ఇవాళ వరంగల్ మహానగరానికి చేరుకొని వచ్చి టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఈ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు ఇంకా మేము ఇచ్చినటువంటి గడువు కేవలం 18 గంటలు మాత్రమే ఉంది. ఆ 18 గంటల గడువు లోపల మాత్రం యాజమాన్యం దిగివచ్చి మా యొక్క సమస్యలను న్యాయమైన నివారణలను పరిష్కరించకపోతే మేము తక్షణమే రేపు ఉదయం నుంచి సమ్మెలకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ మేము ఒకవేళ సమస్యలకు అనివార్యమై సమ్మెకు వెళితే ఈ తెలంగాణ ప్రజలు అందరూ కూడా మాకు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా కోరుకుంటున్నాం. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర కోశాధికారి.